కాల్లో ముళ్ళు కూర్చుకుంది, నొప్పి మనకు కలిగిద్ది. ఇప్పుడు మనం నొప్పిని ఆపేసేయాలా, ముళ్ళు తీయాలా? కొంతమంది తెలివి ఎట్టుందో తెలుసా, నొప్పిని ఆపేస్తారు. నొప్పిని ఆపేస్తే ఏమైందో తెలుసా, కాలు పోయిద్ది. నొప్పి దేవుడు మనకిచ్చిన వరం. తెలుసా మీకు ఆ సంగతి? అసలు ఉదాహరణకి గుండెలో నొప్పి వచ్చింది అంటే ఏం తెలుసా, బెల్ గంట కొడుతుంది, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతింటున్నాయి, కొంచెం చూసుకో. ఆ నొప్పి నీకు లేదనుకో, ఆడే గుండె ఒక్కసారి ఆగిపోయిద్ది. ఇక నీకు పరదేశులమో ప్రియు లేరా అనుకుంటా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ నొప్పి ఏం చేస్తుంది, నిన్ను అలర్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి చెప్పండి, నొప్పి రైటా రాంగా? నొప్పి వరమా శాపమా? కాలుకి నొప్పి లేదనుకో, ముళ్ళు గుచ్చుకున్నా సీసపెం గుచ్చుకున్నా ఏదన్నా అర్థం కాదు. అప్పుడు మొత్తం కాలే తీసేయాల్సి వచ్చింది. అదే నొప్పి ఉంటే. కాబట్టి ఈ శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు, రోగములు, ఇబ్బందులు అనేవి నొప్పి లాంటివి. దేవుడు మాట్లాడుతున్నట్టు నీతో, ఇగో నువ్వు వెళ్తున్నావు డెప్త్లోకి, సత్క్రియను మానేశావు, పాపానికి దగ్గరకు వెళ్తున్నావు, వాకిట పాపం పొంచి ఉంది, దాంతో ఐక్యమవుతావు, భ్రష్టుపడతావు. నా కుమారి, నా కుమారుడా, తెలివి తెచ్చుకోదా, నా పాదాల దగ్గరికి దా, టైం ఇవ్వు, నాకు ఒప్పుకో, అవన్నీ కడిగేస్తాను, శుభ్రపరుస్తాను, వెళ్ళు. ఎంత ప్రేమగల దేవుడండి. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. కేవలమో ఈ బంధము, నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. కేవలమో